ఈ స్తోత్రం నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము ఆది కాండము 6వ అధ్యాయము 18వ వచనము. అయితే నీతో నా నిబంధన స్థిరపరచెదను, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యను నీ కోడలను నీ ఓడలోకి ప్రవేశింపవలెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడు నోవాహుకి నిబంధనను సిద్ధపరచి చేస్తున్నాడు. ఆయన నీతో నా నిబంధనను స్థిరపరచెదను అంటున్నాడు. నిబంధనకు ముందు ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏంటి అంటే, నీ ఒక్కడవే కాదు, నీ కోడళ్ళు, నీ భార్య, నీ కొడుకులు అందరూ కలిసి ఓడలోనికి ప్రవేశించాలి. ఎందుకు ఆయన ఓడలోనికి ప్రవేశించమన్నారంటే, వారు సురక్షితంగా రాబోయే ఉగ్రతను వారు తప్పించుకొని వారు సురక్షితంగా క్షేమంగా ఉండాలని, వారి క్షేమం కోరి ఆయన ఆ నిబంధన స్థిరపరిచే ముందు వారిని ఓడలోనికి వెళ్ళమని షరతును నియమించారు. కనుక ఈ దినాన దేవుడు నీతో కూడా ఆయన ఒక నిబంధనను స్థిరపరుస్తున్నారు. నీ ఒక్కదానివే కాదు రక్షణ, నీ కుటుంబం అంతా కూడా రక్షణలోనికి నువ్వు నడిపించు. అప్పుడు నీతో నా నిబంధనను స్థిరపరిచి నిన్ను అనేక జనములకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను నిలబెడతాను. రాబో ఉగ్రత నుంచి వారు తప్పించుకొని నరకం నుంచి వారు విడిపింపబడి నిత్యత్వానికి వారు వారసులగినట్లు వారిని కూడా రక్షణ మార్గంలోనికి నడిపించు. అయితే అయ్యో వారు నా మాట వినటం లేదు ప్రభువా అని నువ్వు అనుకుంటున్నావేమో, వారి గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టు, ప్రలాపించు, అడుగు. నీవు చేయలేకపోతే, నీవు ఉన్నంతకాలం వారు ఓడలోనికి రాకపోతే దేవుడు ఏదో ఒక దినాన వారిని రక్షించి వారి నిత్యత్వానికి నీ ప్రార్థన పెట్టి వారిని వారసులుగా చేస్తారు. అటువంటి ఆశీర్వాదాన్ని దీవెనను దేవుడు నీకు దయచేయబోతున్నారు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నిన్ను దీవించి అనేకుడికి ఆశీర్వాదకరంగా నిలబెడతారు. ఆమేన్.